Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. Before I could get into the message, I would like to thank God for the way He has blessed me with another opportunity to stand for Him. వర్తమానంలో వెళ్ళేదానికి మునుపు దేవుడు ఇంకొక తరుణము అనేటువంటి ఆశీర్వాదం నాకు ఇచ్చినందుకే దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉంటున్నాను. The situation that I went through and the way I was hospitalized and with acute pneumonia, నేను హాస్పిటల్లో ఎంతో విపరీతమైనటువంటి న్యూమోనియా ద్వారా అడ్మిట్ అయి ఉన్నాను. I have heard about this illness of pneumonia, but when I experienced it, I knew how tough it is. న్యూమోనియా అంటే ఏమిటో ఇదివరకు విన్నాను, కానీ అనుభవపూర్వకంగా దాని గుండా వెళ్ళినప్పుడు ఎంత కష్టమో నాకు అర్థమైంది. I suffered, literally suffered for as good as around 15-20 days. సుమారు 15-20 దినాలు ఎంతో తీవ్రమైనటువంటి దుఃఖ దినాల గుండా వెళ్ళాను. I have seen people dying in front of me. హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు నా ముందే చనిపోతున్నటువంటి వాళ్ళని చూశాను. People suffering with the same issue, same problem. నాకున్నటువంటి సమస్య వాళ్ళకు కూడా ఉండింది. I was admitted at around 6 o'clock. 3వ తారీఖు 6 గంటలకు అక్కడ నన్ను అడ్మిట్ చేశారు. Then at around 11 o'clock, another patient, a lady, came and got admitted beside my bed. నా బెడ్ పక్కనే 11 గంటలకు ఒక ఆమెను తీసుకొచ్చి ఆ బెడ్ మీద పడుకోబెట్టారు. She was able to walk and talk and move around there in the hospital. ఆ హాస్పిటల్లో ఆమె చూడడానికి ఆరోగ్యకరంగానే ఉంది, లెగుస్తుంది, తిరుగుతుంది, ఆహారం తీసుకుంటుంది, అంతా కనబడుతుంది. My breathlessness was so high that I was on oxygen and I should not talk also. నేను ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది, ఆక్సిజన్ పెట్టుకుని ఆక్సిజన్ తీసుకుంటున్నాను, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. And the doctors advised me not to talk. డాక్టర్లు నాకు ఇచ్చిన సలహా ఏమిటంటే మీరు అస్సలు మాట్లాడకూడదు. If I walk for 2 or 3 steps, I need to sit down. I'll be grasping for breath. 2-3 అడుగులు వేస్తేనే ఊపిరి ఆడక గాలి పీల్చుకోవడానికి చాలా కష్టపడేవాడిని. But this lady who was in this beside my bed, అయితే నా యొక్క బెడ్ పక్కనే అడ్మిట్ అయినటువంటి ఆ సహోదరి, she was walking around, moving around, talking to her husband and children. పిల్లలతో మాట్లాడుతుంది, భర్తతో మాట్లాడుతుంది, ఆరోగ్యంగా కనబడుతుంది, తిరుగుతుంది. It was just one day. ఒక్కరోజు అయింది, 24 hours. 24 గంటలు. And that lady right in front of me, she died. నా కళ్ళ ముందే ఉదయం ఆవిడ చనిపోయింది. She couldn't breathe and she died. ఆమె ఊపిరి ఆడక చనిపోయింది. I was just thinking, Lord, what is happening? నాకు అప్పుడు అనిపించింది, ఏంటి దేవా, ఏమిటిది పరిస్థితి అని. Is it the end now? ఇప్పుడు ఇది నాకు ముగింపేనా? Questions started coming into my mind. నా ఆలోచనలోనికి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. Like we were meditating in the morning, is God there? Has He got any compassion on me? Does not He see my suffering? ఉదయం అనుకున్నట్లు ఒక ప్రశ్న, దేవుడు నిజంగా ప్రేమిస్తే నా యొక్క కష్టాన్ని, శ్రమను దేవుడు గమనించలేదా? These questions came into my mind. ఈ ప్రశ్నలు నా మదిలోనికి వస్తున్నాయి. But then I knew one thing, that whatever happens is going to be good for me. అయితే ఒకటి ఎరుగుదును, ఏమి జరిగినప్పటికీ అది నాకు మేలుగా మార్చబడుతుంది. And the wonderful way God brought me out of that situation. ఆ పరిస్థితిలో నుంచి దేవుడు అద్భుతకరమైన రీతిగా నాకు విడుదలిచ్చారు. 5 times they tested me for COVID. ఈ కోవిడ్ ఉందేమో ఒకవేళనే 5 సార్లు పరీక్షించారు. 5 times it came negative. 5 సార్లు అది నెగిటివే వచ్చింది. And then I got the final medication for pneumonia. తర్వాత నిమోనియాకు సంబంధించినటువంటి వైద్యం వాళ్ళు ఇచ్చారు. And whatever is the medicine I have taken, నేను తీసుకున్నటువంటి ఈ యొక్క మెడిసిన్ ఏదైనప్పటికీ, but it is the grace of God. అదంతా కూడా దేవుని కృపను బట్టి I am alive and I am standing here. ఈరోజు సజీవుడినై ఇక్కడ నిలబడ్డాను. It is a prayer of the church that has helped me to stand here. సంఘ ప్రార్థన, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఈ రోజు నేను ఇక్కడ నిలబడినట్లు చేసింది. I have seen the love of the church towards me. నా పక్షముగా సంఘము చూపించినటువంటి ప్రేమను అనుభవించాను. The phone calls that I received, నాకు వచ్చినటువంటి ఫోన్స్ గాని, the phone calls my family received, నా కుటుంబం వారికి వచ్చినటువంటి ఫోన్ గాని, enquiring about me, praying for me. నా ఆరోగ్య పరిస్థితిని అడుగుతున్నారు, నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. I could see this was just a wonderful family.
ఈ సంఘం అనేది చాలా చక్కని ఒక కుటుంబం. Everyone was concerned. ఒకరి విషయమై ఒకరికి పట్టింపు కలిగి ఉన్న ఒక్క కుటుంబం. This love is enough. ఈ ప్రేమ మన జీవితాలకు సరిపడింది. Enough for us to live on this earth. ఈ భూమి మీద తృప్తిగా జీవించడానికి ఈ ప్రేమ చాలు. What wonderful love has been extended from Carmel Prayer House to me. ఆ పక్షముగా కర్మేల్ ప్రార్థనా మందిరం సభ్యులు ఇక్కడ ఎంత ప్రేమ నాయడలు చూపిస్తూ I వచ్చారు. thank every individual person, every member of Carmel Prayer House who stood by me in that situation. ఆ పరిస్థితిలో నా కొరకు నిలబడిన వారు అనగా ప్రార్థన చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. And not forgetting the near and dear ones who were there with me in the hospital. హాస్పిటల్లో నాతో పాటు అక్కడ ఉన్నటువంటి చాలా సన్నిహితులు కూడా వారికి కూడా కృతజ్ఞతలే. In spite of that situation, the pandemic there, that ward itself was an isolation ward, though, but the situation was very bad. Even in that situation, people have stood with me. అక్కడ మహమ్మారి అనగా కోవిడ్ ఉన్నటువంటి పరిస్థితి, హాస్పిటల్ అది కూడా ఐసోలేషన్ వాడు ఎవరిని అనుమతించరు. ఆ పరిస్థితిలో కూడా చాలా సమీపస్తులు నాతో ఉంటూ వచ్చారు. The love I have experienced there, I don't think I can experience it anywhere else. అక్కడ నేను పొందినటువంటి ప్రేమ మరి ఎక్కడ అది నాకు దొరకదని ఖచ్చితంగా నేను చెప్తాను. Doctor's advice and doctor's medication is all on one side, but the love of God and the fellowship with the saints is entirely different. డాక్టర్స్ వైద్యులు వారు ఇచ్చినటువంటి ఔషధాలు మెడిసిన్స్ ఇవన్నీ ఒకతొట్టు అయితే దేవుని ప్రేమను అనుభవించడంలో కానీ పరిశుద్ధుల యొక్క ప్రేమను అనుభవించేటువంటి ఈ విషయము చాలా ప్రత్యేకమైంది. This sickness that I went through has brought me to a different realm in life towards my house, that is Carmel Prayer House. నేను వెళ్ళినటువంటి అనారోగ్య దుఃఖకరమైన శ్రమ దినాల పరిస్థితి నా జీవితంలో ఇంకొక లోకంలోని కనుక కర్మేల్ సంఘము ఈ యొక్క కుటుంబ విషయమైనటువంటి మెరుగు అభివృద్ధి పొందుకుంటూ వచ్చాను. I thank every individual person of Carmel Prayer House for praying for me. నా కొరకు ప్రార్థిస్తున్నటువంటి కర్మేలు ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో కృతజ్ఞతలు. And keep praying for me and pray that God will use me mightily in his vineyard. నా కొరకు మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవుడు తన యొక్క వనములో ఈ యొక్క పరిచర్యలో బలముగా వాడబడినట్లు మీ యొక్క ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకునండి. Because I remember the day I went to Horeb Prayer House on a Sunday. నాకు బాగా గుర్తుంది, ప్రభు దినమున ఆరాధన వర్తమానం ఇవ్వడానికి మలక్పేట హోరోబ్కి వెళ్ళాను. I was totally sick. అక్కడ పూర్తిగా నీరసించిపోయాను. I was not in a position to stand also. అక్కడ అసలు నిలబడలేనటువంటి స్థితి. And I was supposed to go to Malakpet. మలక్పేట్ పరిచర్యకి వెళ్ళాలి. Because I couldn't say no to that church. సంఘం వారు ఆహ్వానించినప్పుడు నేను రాలేనని ఎప్పుడు చెప్పలేను. Because already 3 times I postponed it. 3 సార్లు అప్పటికే నేను వాయిదా వేస్తూ వచ్చాను. Because there were some other meetings or other ministries I had to attend to. వేరే పరిచర్యలకు ఒప్పుకున్నాను గనుక వారు పిలిచినప్పుడు నేను ఇప్పుడు రాలేనండి 3 సార్లు అప్పటికే చెప్పాను. But the 4th time I had to go. అయితే 4వసారి ఇక నాకు మనసు కష్టంగా ఉండి ఖచ్చితంగా నేను ఇక్కడ వెళ్ళాలనుకున్నాను. And myself and Prasad were going. అన్న నేను అక్కడికి మలక్పేట వెళ్తున్నప్పుడు And that day on the Sunday I came down from my house. ఆ రోజు ఉదయం వెళ్ళడానికి ముందు ఇంటి పైనుంచి కిందకు వచ్చాను. To go on Prasad's vehicle to Malakpet. ఈ బైక్ మీద మలక్పేట వెళ్దామని అనుకున్నాం. When I came out near onto the road, నేను ఆ మెట్లన్నీ దిగి కింద రోడ్డు మీదకి వచ్చినప్పుడు I couldn't stand. You can call it, I fell down on those steps and sat down there. నేను బయటకు వచ్చిన తర్వాత ఇంకో మాటలో చెప్పాలంటే నిలబడలేకపోయాను, అక్కడ ఉన్నటువంటి మెట్ల మీద కూర్చుండిపోయాను. And then I told Prasad I cannot come on the vehicle. అని చెప్పాను నేను ప్రసాద్తో, నేను బండి మీద రాలేను, we will go by taxi. మనము క్యాబ్లో వెళ్దాం. So we went by taxi. ఆ రోజున క్యాబ్లో వెళ్ళాం. Breathlessness was very high to the peak. నాకు ఈ శ్వాస పీల్చుకోవడం చాలా కష్టమైపోయింది. Prasad is talking to me in the car and taxi and I am not able to answer him. మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉందని అడుగుతున్నప్పుడు కూడా దానికి జవాబు ఇవ్వలేనటువంటి స్థితి. And we reached మలక్పేట్ చేరాము. Then I came out of the taxi. క్యాబ్లో నుంచి దిగిన తర్వాత And I straight walked, and it's on the first floor. I straight walked onto the first floor.
అలాగ అక్కడి నుంచి దిగిన వ్యక్తిని ఇంకా నేరుగా నడుచుకుని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మందిరంలోకి వెళ్ళిపోయాను. And I went and threw myself on a chair there. వెళ్ళిపోయి ఇంక వెంటనే ఒక చైర్ చూసుకుని అక్కడ I was కూర్చుండిపోయాను. gasping for breath. ఊపిరి ఆడక చాలా ఇబ్బంది It పడుతున్నాను. took 15 minutes for me to come back to my what you call a better situation. పరిస్థితి చక్కబరచబడ్డానికి మళ్ళా శ్వాస పీల్చుకోవడానికి 15 నిమిషాలు పట్టింది. And I remember our dear brother Narayan Paul uncle. He came, he wished me, and he went from there. అక్కడ నారాయణ పాల్ గారు వచ్చారు, నన్ను కలుసుకుని మాట్లాడి వెళ్ళిపోయారు. And I was sitting down there and asking God only one thing. అక్కడ ఆ చైర్లో కూర్చుని ఒకటే ప్రభుని అడుగుతున్నాను, Lord, I cannot stand. ప్రభువా ఇప్పుడు నేను అక్కడ నుంచి చెప్పలేను, I don't know what to do. ఇప్పుడు ఎలాగా ఇది పరిచర్య. But I need half an hour for the worship message. అయితే ఆరాధన కొరకు ఒక అరగంట సేపు నిలబడాలి. I need 45 minutes for the table message. బలవర్తమానం కొరకు 45 నిమిషాలు నిలబడాలి. I commit myself into your hands. ప్రభువా ఇదిగో నన్ను నీ చేతుల్లోనే పెట్టుకుంటున్నాను. Whatever happens on the pulpit, ఆ పుల్పిట్ మీదకి వెళ్ళిన తర్వాత ఏం జరిగినా I only look unto you. నేను నీ వైపే చూస్తున్నాను. Thy will be done. మీ యొక్క చిత్తమే నెరవేర్చబడును గాక. I went and stood there. నేను వెళ్ళి అక్కడ నుంచున్నాను. Worship message got over. ఆరాధన వర్తమానం అయిపోయింది. It went out well. బాగానే ఉంది. I was comfortable. పర్లేదు చెప్పగలిగాను. Then I came back and sat down. వచ్చేసి వెంటనే కూర్చున్నాను. Again breathlessness. మళ్ళా ఊపిరాడని స్థితి. Again for 45 minutes I stood. ఇప్పుడు మళ్ళా 45 నిమిషాలు బలవర్తమానం Then I గురించి came back. తిరిగి వచ్చాను. Again breathlessness. మళ్ళా ఊపిరాడని స్థితి. Then I went down from the steps. తర్వాత మెట్లు దిగి I couldn't sit also. I was just gasping for breath. I wanted air to come. నాకు ఊపిరి ఆడట్లేదు, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది, గాలి కోసం వెతుకుతున్నాను. And there were some elders sitting down there and they were talking. I don't know what they were talking. అక్కడ పెద్దలందరూ కూర్చున్నారు ఆ టేబుల్ దగ్గర, వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ నాకు ఏం అర్థం కావట్లేదు, వినబట్టలేదు. We had lunch. I don't know what I ate also. అప్పుడు మధ్యాహ్నం భోజనం అక్కడ తీసుకున్నాము, ఏం తిన్నాం కూడా తెలియదు. Then again we called for a taxi. తర్వాత ఒక క్యాబ్ పిలిచి I was looking at the distance I have to walk to get into that taxi. ఆ క్యాబ్ లో వెళ్ళి కూర్చోవడానికి ఈ మందిరంలో నుంచి ఎంత దూరము అనేటువంటిది కూడా ఆలోచిస్తున్నాను. It is as good as from our house to Brother Suresh Anand's house. ఆ మందిరంలో నుంచి క్యాబ్ చేరడానికి మా ఇంటి నుంచి సురేష్ అంకుల్ ఇంటి అంత దూరం ఉంటుంది. No, from the church to Suresh Anand uncle's చర్చ్ house. నుంచి అంకుల్ ఇంటి అంత దూరం ఉంటుంది. But that was a long distance for me. అయితే ఇక్కడి నుంచి వేసే ఆ తక్కువ దూరమే అడుగులు నాకెంతో కష్టం. So I got ready. సిద్ధపడ్డాను. I gave my bag to Prasad. బ్యాగ్ ప్రసాద్కి ఇచ్చాను. And I started walking. త్వరగా నడిచాను. I didn't wait for anyone. ఎవరిని కలుసుకోవడానికి People వెళ్ళలేదు. were there. చాలా మంది ఉన్నారు అక్కడ. They were trying to talk. మాట్లాడాలనుకుంటున్నారు. I just went in the taxi and sat down. నేను చాలా గబగబా వెళ్ళిపోయి ఆ క్యాబ్ లో కూర్చుండిపోయాను. Then the brothers came to the taxi. ఆ బ్రదర్స్ క్యాబ్ దగ్గరికి వచ్చారు. They said thank you. కృతజ్ఞతలు చెప్పారు. I just waved out. నేను చెయ్యి ఊపాను అంతే. Then the taxi left with Prasad. అక్కడ మేమిద్దరం కలిసి క్యాబ్ లో వచ్చేసాం. To talk to Prasad, I had to travel for more than 1.5 kilometers. ఒక కిలోమీటర్న్నర దాటితేనే ప్రసాద్తో నేను అప్పుడు మాట్లాడగలిగాను. Only then I could speak. అప్పుడు మాత్రమే మాట్లాడగలిగాను. Then I told Prasad only one thing. ఒకటే చెప్పాను, Don't take me home. ఇంటికి తీసుకెళ్ళదు నన్ను, Take me to a hospital. ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళు. I was totally gone. అసలు పరిస్థితి అర్థం కావట్లేదు. I thought it was over. నేను అనుకున్నాను ఇక అయిపోయింది, Nothing can happen. Nothing good can come out. ఇక మంచిది ఏముండదు అనుకున్నాను. But today God's grace అయితే ఈ దినమున దేవుని కృప ఉంది, and your prayers, మీ ప్రార్థనలు సహకారం ఉంది. I am standing here. నేను ఇక్కడ నిలబడ్డాను. I praise God for his involvement in my life. నా జీవితంలో ఆయన జోక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞుడను. Through his stripes we are healed. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము.